శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషకం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నవ్ డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో కుజగ్రహ సంచారం మకర రాశిలో ఏర్పడడం వల్ల మరి వృషభ రాశి వారికి కుజుడు 9వ స్థానంలోకి రావడం జరిగింది. ఏదైనా భాగ్యస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా సరే ఆ గ్రహ కారకత్వానికి అదృష్టం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారి కుజుడు సప్తమ వ్యయాధిపతిగా, ఒక విధంగా జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నరు మొత్తం అంతా కూడా కుజుడు బట్టే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి వారి జాతకంలో కుజుడు యొక్క బలాన్ని బట్టి ఎటువంటి భర్త రాబోతున్నాడు, ఆ భర్త గారి యొక్క ఉద్యోగ వ్యవహారాలు, యాటిట్యూడు, అతని ఆలోచనలు, అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో ఈ కుజుడు భర్తని రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రస్తుతం వారి యొక్క జీవిత భాగస్వామికి లేదా భర్త గారికి గొప్ప అదృష్టం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా వారి యొక్క హోదా పెరగడం వల్ల, అలాగే వారి యొక్క వృత్తిలో అభివృద్ధి, హోదా, నేమ్ అండ్ ఫేమ్ పెరగడం వల్ల చాలా వరకు మీకు ఒక విధమైనటువంటి అదృష్టం అన్నది భర్త ద్వారా రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్త్రీలకి సంతాన విషయంలో 9వ స్థానం బట్టే తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి 9వ స్థానంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు
అది కుజుడికి ఉచ్చస్థానం అవటం వల్ల మరి స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటే, పెళ్ళై చాలా కాలమై సంతానం కొరకు ఎదురు చూస్తుంటే ఈ సమయంలో వారు మరి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మరి స్త్రీలకి మరి సంతానవంతులయ్యే భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మగవారికి ఈ సమయంలో కుజుడు మగవారికి అది ఏ లగ్నమైనా ఏ రాశి అయినా వారి యొక్క జన్మజాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది చదువు పూర్తి చేయడం, ఉద్యోగంలో ప్రవేశించడం, ఎంబటినే ఆదాయం, సంతానం స్థిరపడడం, ఈ విధంగా జీవితంలో ఒక జాతకుడు తొందరగా స్థిరపడాలంటే కుజుడు బలంగా ఉండాలి. అటువంటి వృషభ రాశి వారికి కుజుడు సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో రావడం వలన ఇప్పుడు మీకు వివాహం ద్వారా అదృష్టం కలిసి రావడం కానీ, ఆల్రెడీ వివాహం అయిన వారికి భార్య యొక్క హోదా పెరగడం వల్ల కానీ, భార్య తరపు నుంచి మీకైనా గుర్తింపు గౌరవం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ విదేశ ప్రయత్నాలు, వ్యయాధిపతిగా 9వ స్థానంలో ఉండడం వల్ల ప్రస్తుతం మీరు ఏదన్నా విదేశ ప్రయాణం పెట్టుకున్నా, విదేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ సందర్భంలో మీకు ఆ పని చాలా సులభంగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే ఈ విదేశానికి వెళ్ళే ప్రయత్నాలు మీరు ఎంతసేపు కూడా ఈ ఫిబ్రవరి 24లో ప్రయత్నం చేస్తే ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఈ కుజుడు దశమ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల, అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం వల్ల మీరు ఒక సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నం చేస్తున్నా, రైల్వే డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేస్తున్నా, సినిమా రంగంలో ప్రయత్నం చేస్తున్నా, లేదంటే వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఫైనాన్స్ రంగంలో ప్రయత్నం చేస్తున్నా 100% ఇప్పుడు చేసే మీ ప్రయత్నం అంటే భాగ్యస్థానంలో గ్రహం ఉండగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అదే గ్రహం దశమ స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగంలో కొంతవరకు అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీరు ఉద్యోగంలో మారాలనుకున్నా కూడా మీకు ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి ఈ కుజుడు వ్యయాధిపతి అవుతుంటాడు. వ్యయాధిపతి ఎప్పుడైనా దశమ స్థానంలో ఉన్న, దశమాధిపతి వ్యయంలో ఉన్న జాతకుడు దూర ప్రాంతంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే వృత్తిరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ కొంత సొంత ప్రాంతం కాకుండా దూర ప్రాంతంలోనే వారికి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే ఈ వృషభ రాశి వారు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, దాంట్లో స్థిరపడాలనుకున్నా, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నా, లేదు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు సంపాదిస్తున్నారు, లేదంటే ఏదైనా మున్సిపల్ డిపార్ట్మెంట్లోనో, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనో ఈ యూనిఫారం వేసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో అందులో ప్రయత్నం చేసినప్పుడు ఈ రాబోయే మీకు జనవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో ఈ కుజుడు మీకు చాలా అనుకూలమైనటువంటి స్థాయిని బలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ దశమ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు అంటే మీకు ఫిబ్రవరి 24 తర్వాత ఏప్రిల్ 2 మధ్యలో 100% మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కంప్లీట్గా మీకు ఉద్యోగపరంగా అభివృద్ధి కానీ, కొత్త ఉద్యోగం కానీ లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు 11వ స్థానంలో ఉన్నాడు డిపాజిటర్గా. ఆ శని యొక్క డిపాజిటర్ మీకు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా జాతకుడికి ఒక స్థిరమైనటువంటి ఆదాయాన్ని వృత్తిని ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడు యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, ఆ కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ
ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో, ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి, పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌవేడేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు, ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా, అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం అంటే లేదా మీరు ఒక రాగి కడియాన్ని, కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.